దేవనామ ప్రాధాన్యత క్రమాన్ని వరుసగా మనం అధ్యయనం చేస్తున్నాం. మొన్నటి దినం అవతల బజార్లో నామాన్ని గురించి మొదలు పెట్టుకున్నాం. దాని కంటిన్యూషన్ ఇంకా 2 ప్రభాతంలో కూడా నామాన్ని గురించే మనం చర్చ జరిగించుకుంటాం. సన్నిధి, ఆరాధన, నిన్న కాక మొన్నేరా సన్నిధి, ఆరాధన, నిబంధన, సున్నతి క్రియ, వాగ్దాన నెరవేరు. ఇది అంటే నామంలో కలిగిన పరిణామ క్రమం. అది మళ్ళీ సన్నిధి, ఆరాధన, నిబంధన, సున్నతి ప్రక్రియ, వాగ్దానం. ఇది అయితే నోవహు కుటుంబం వరకు అది కుటుంబ నామంగానే లేక కుటుంబ దైవంగానే పరిగణించబడుతూ వచ్చింది. పండితులు కూడా దానిని అంగీకరిస్తారు. ఎందుకంటే షేతు వంశం, షేతు ఆ ఆరాధనా క్రమాన్ని లేక ఆ నామాన్ని వారసత్వంగా తీసుకుని వచ్చాడు. మిగిలిన వాళ్ళ గురించి చెప్పబడ్డా. కయీను సంతతి నామ ప్రస్తావన లేదు. నేను అనుకుంటాను బహుశా కయీను సన్నిధిని కోరుకున్నాడు, నామాన్ని కాదు. అంటే నీ సన్నిధి నుండి నన్ను దూరం చేస్తున్నావు, ఎవడైనా నన్ను కనుగొని నా మీద ఏమైనా చర్య తీసుకుంటే నాకు గతేం కావాలి అంటే నా సన్నిధి ఉంటుందరా అన్నాడు. కానీ అక్కడ నామ ప్రస్తావన లేదు. మనం అనుకుందాం ఇలాగా, ఒకవేళ కయీను బిడ్డలు యెహోవా నామాన్ని ఆరాధించడానికి మానవ బలహీనతతో హెజిటేట్ చేస్తుంటారేమో. మా నాన్నని శపించాడు, మా నాన్నను దేశదిమ్మరి చేశాడు. ఒకవేళ ఆయన సృష్టికర్త, ఆయన దేవుడ్రా అంటే నీకు తెలియదులే నాన్న అని ఒకవేళ అలా అనుండొచ్చు. కానీ షేతు కుటుంబం అలాగా ఆ నామాన్ని సన్నిధిని కొనసాగించుకుంటూ వచ్చింది అని చెప్పచ్చు. సరే, నోవహు జలప్రళయం మనకు తెలుసు. అక్కడి నుంచి నోవహు జలప్రళయం, మళ్ళీ బాబెలు గోపుర నిర్మాణం, జనాలు చెదిరిపోవటం. ఆ క్రమంలో షేము గోత్రం లేకపోతే షేతు గోత్రానికి సంబంధించిన అబ్రహాము ఎలా విగ్రహారాధికుడయ్యాడో మనకు తెలియదు. అబ్రహాముని గురించి మనం అనుకుంటాం, కానీ తాత ముత్తాతల దైవమైన యెహోవా నామాన్ని విసర్జించి మెసొపొటేమియా తాను ఏ ప్రాంతంలో అయితే నివాసం ఉంటున్నాడో ఆ ప్రాంత దేవతలను, దైవాన్ని ఆరాధించే ఆ పరిస్థితిలోనికి నెట్టివేయబడ్డాడు. అతనే కాదు, తెరకుతో సహా అతని ముందు నుంచి. ఎప్పుడు ఈ పరిణామం జరిగిందో మనకు తెలియదు. కానీ మళ్ళీ నామం అబ్రహామును పలకరించిన తర్వాత కుటుంబ వారసత్వాన్ని మళ్ళీ కొనసాగించడానికి, అంటే కుటుంబ వారసత్వం అంటే అక్కడ జాతి వారసత్వం, మళ్ళీ ఆధ్యాత్మిక వారసత్వం, వాగ్దాన వారసత్వం, వీటన్నింటినీ కొనసాగించడానికి వీలు కల్పించింది. యోసేపు ఇతివృత్తాంతంలో లేదు అని చెప్పుకున్నాం. ఇంకక్కడి నుంచి నిన్న ఒక మంచి దేవజ్ఞానపరమైన అంశాన్ని చెప్పుకున్నాం. దేవుడు ఎందుకు
తన నామాన్ని కాకుండా తన స్వభావాన్ని తొలుత వెల్లడిపరిచాడు. నీ పేరేంటంటే పేరు చెప్పల ముందు ఐ యామ్ హూ ఐ యామ్ అని చెప్పాడు. అంటే నేను నిత్యుడను. వారు పాతాళ లోకంలో రాత్రి ఉంటాడు, మళ్ళీ ఉదయం పుడతాడు, సాయంకాలం చస్తాడు. పునరపి స్థితి అంటారు దీన్ని. పునరపి స్థితి, పునరపి జననం, పునరపి మరణం. అంటే మళ్ళీ మళ్ళీ సంభవించే దానిని పునరపి స్థితి అని అంటారు. సో పునరపి స్థితి దైవాన్ని ఐగుప్తీయులు ఆరాధిస్తే నాది పునరపి స్థితి కాదు, నాది నిత్య స్థితి అన్నాడు, నాది శాశ్వత స్థితి అన్నాడు. అలాగూ పరిచయం అయ్యాడు. సరే, అక్కడ మళ్ళీ ఒక్కసారి ఆ సంఘటనలోనికి వెళ్దాం. ఫరో దగ్గరికి వెళ్ళి, మేము మా దేవుణ్ణి, యెహోవా అనే మాట అక్కడ వాడతాడు, మేము మా దేవుణ్ణి 3 దినాల ప్రయాణమంత దూరం నడిచి వెళ్ళి ఆరాధించుకొని తిరిగి వస్తాము. ఇక్కడ దేవజ్ఞానపరమైన ఒక అంశాన్ని జస్ట్ అలా ప్రస్తావన చేసుకొని మళ్ళీ వద్దాం. ఐగుప్తులో బలుల సంప్రదాయానికి సంబంధించిన వివరణ మనకు ఉండదు. మెసొపొటేమియాలో ఉన్నది. మెసొపొటేమియాలో బలులకు సంబంధించిన వివరణ ఉన్నది. కానీ ఐగుప్తీయులు ప్రతిమారాధన, దేవతారాధన ఇవే ఉన్నాయి. కానీ బలులకు సంబంధించిన ఇవి అంటే నా పరిధిలో తెలియదు. నేను చెప్పిందే నాకు తెలిసిన జ్ఞానములో నుంచే చెబుతున్నాను తప్ప నేను చెప్పింది వేదం కాదు, నేను చెప్పింది పూర్ణ ప్రామాణికము కాదు. నాకు ఏదో అధ్యయనం చేయడానికి దేవుడు కృపను గ్రహించాడు కాబట్టి దానిలో నుంచి చెబుతున్నాను. మేము వెళ్ళి 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధన చేసుకుని వస్తామన్నాడు. కానీ మా దేవునికి బలులు అర్పించి వస్తాము అని అనలా. సరే, దైవాన్ని, నిత్యుడైన దైవాన్ని ఎదుట ఉంచాడు. నిర్గమాన్ని మొదలుపెట్టాడు. 3 రోజుల యాత్ర కాస్త 3 నెలల యాత్రగా సీనాయి దగ్గరికి సాగింది. 3 రోజులే అడిగింది. సీనాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మొట్టమొదటిగా దేవనామానికి, దేవ సన్నిధికి, దేవ రూపానికి నడుమ ఒక తీవ్రమైన సంఘర్షణ తలెత్తింది. మనం ఎంతసేపు ఆ బంగారు దూడను, బంగారు ప్రతిమను చేసుకున్నారు దాని గురించి ఆలోచన చేస్తాం. కానీ నామదైవము, రూపదైవం, నామదైవము, రూపదైవం, ఈ రెండింటి మధ్య ఒక తీవ్రమైన సంఘర్షణ తలెత్తింది అక్కడ. అది సరే. ఇప్పుడు ఒకసారి నామం, రూపం ఈ రెండింటికి ముందు మళ్ళీ ఒక ప్రక్రియ ఉంటుంది. దాన్ని గమనిద్దాం. మొదట భావం ఉంటుంది. భావం అంటే ఆలోచన, తలంపు, ఊహ, ఇవన్నీ భావం ఉంటుంది. ఇవ్వాలి, మనకు తెలిసిన ఏదో ఒక రూపాన్ని ఆపాదించాలి. నిర్దిష్ట రూపం లేకుండా ఏ భావాన్ని మనం ప్రక్క వాళ్ళకి తెలియచెప్పలేం. సింపుల్ ఏంటంటే, ఫేస్బుక్లో లైకులు కొట్టే ఎమోజీలు ఉంటాయి కదా. థమ్స్ అప్ ఉంటుంది, ఆ తర్వాత నవ్వు ఉంటుంది, కోపం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, ఏడుపు ఉంటుంది. ఇవి భావాలు. ఆ భావానికి నిర్దిష్ట స్వరూపం లేదు, కానీ స్వభావం ఉంది. భావానికి స్వభావం ఉంది. దుఃఖము, కోపము, ఆనందము ఇవున్నాయి. కానీ ఎలా చెప్పాలి? అప్పుడు దానికి ఒక రూపాన్ని ఇచ్చారు. అంటే భావము ఎప్పుడు
రూపంతోనే ముడిపడి ఉంటుంది. ఎదుటి వాళ్ళకి వ్యక్తం చేయడానికి రూపంతోనే ముడిపడి ఉంటుంది. భావము రూపము రెండు కలిశాక అప్పుడు ఆ భావానికి రూపానికి ఒక నామాన్ని మనం పెడతాం, దానికి ఒక పేరు పెడతాం. సో భావము రూపము నామము ఇది ప్రక్రియ. ఇక నామానికి స్వభావం ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పిన గుర్తు మళ్ళీ చెబుతున్నాను. నేను చీరాల దగ్గర వేటపాలెం అక్కడే పెరిగాను. పుట్టడం మునిపల్లిలో పుట్టాను, కానీ మా నాన్న మా అమ్మ టీచర్స్ కాబట్టి వేటపాలెం వెళ్ళాం. మా చిన్నప్పుడు మా కాలనీ అని ఇప్పుడు అంటున్నాం, పల్లె అనేవాళ్ళం. ఇప్పుడు కూడా అంతే అంటాం. కొంచెం లెవెల్ పెరిగి పల్లె అనే మాట వాడటానికి మనమే సిగ్గుపడుతూ నా కాలనీ అని అంటున్నాం. మా పల్లెలో ఒకడు ఉండేవాడు, బాగుంటాడు. వాడిని చలచ్చిగాడు అంటారు. వాడి పేరేంది? అరే ఏం పేరంటే చలచ్చిగాడన్నా అనేవాడు. నాకు అసలు ఏం అర్థమైంది కాదు. చలచ్చిగాడేందిరా. వాడు మంచి దొంగ. అంటే నిపుణత కలిగిన దొంగ, ప్రావీణ్యుడైన దొంగ. మాకు జూనియర్ వాడు. ఆ తర్వాత పాపం వాడు పోలీస్ కేసులు ఎదుర్కొని పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్లో మరణించాడు వాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మని అడిగా, అంటే ఏం పేరే అది అని. ఏమోనయ్యా నాకేం తెలుసు, వాడు నానబెట్టాడయ్యా. సార్ ఆ తర్వాత ఎలాగైతే అసలు వాడి పేరు ఏంటి అని నేను విచారణ చేస్తే సలక్షణరావు. ఆ రోజుల్లో ఎంత మంచి పేరు పెట్టాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు అప్పుడు. వాడు చిన్నప్పుడే చనిపోయాడు. సలక్షణరావు గాడు అనే పేరు ఎవడో తెలియదు. వాడి పేరు చలచ్చిగాడు. వాడి పేరేమో సలక్షణరావు. వాడి అన్ని అవలక్షణాలే, దుర్లక్షణాలే పాపం. అంటే వాడు దొంగ, మంచి దొంగ, నిపుణత కలిగిన దొంగ. అది అంటే నామానికి స్వభావం ఉంటుంది. సో భావము రూపము నామము స్వభావము ఇవి. ఇక్కడ మొట్టమొదటిగా స్వభావాన్ని చెప్పాడు దేవుడు. మోషేతో ఏం చెప్పాడు? స్వభావాన్ని చెప్పాడు. ఐయామ్ హూ ఐయామ్. నేనైనా నేను. అది తెలుగులో చెప్పాలంటే నేనైనా నేనేరా, అంతే. నేనైనా నేను. స్వభావం చెప్పాడు కానీ నామం వీళ్ళకి తెలియదు. క్రొత్త నామం. వాళ్ళకి తెలిసిన భావాలు వేరు. సరే యెహోవా అనే మాట చెప్పాడు. అది యెహోవాకు మళ్ళీ ఏం చెప్పాడు? ట్యాగ్లో ఏం చెప్పాడు? మీ తాత ముత్తాతల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. తాత ముత్తాతల దేవుడు. పితరులు అంటే ఎవరు? తాత ముత్తాతల దేవుడు అన్నాడు ఆ ట్యాగ్ లైన్ పెట్టి. యెహోవా అంటే ఎవరు? తాత ముత్తాతల దేవుడు. ఆయన స్వభావము నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, అచంచలమైనది, అన్నిటికీ అతీతమైనది. ఇది చెప్పాడు. కానీ రూపం లేదు. ఇప్పుడు మళ్ళీ చరిత్రలోకి వెళ్దాం, అంటే నాగరికతలోనికి వెళ్దాం. మెసొపొటేమియా ప్రాంతం నాగరికతలు ఏం చెప్పాను? 4 నాగరికతలు. మెసొపొటేమియా సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మంది చైనీస్ సివిలైజేషన్. చైనా వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను ఆ జోలికి వెళ్ళాల. ఈ 3 మాత్రం చదివా నేను, అందుకని చెబుతాను. మెసొపొటేమియన్ సివిలైజేషన్లో దేవుళ్ళు దేవతలు మానవ రూపాలను సంతరించుకొని ఉంటారు. దేవుళ్ళు దేవతలు మానవ రూపాల్లో ఉంటారు, అంటే మానవ ఆకారంలో ఉంటారు. మానవ ఆకారం అంటే చేతులు, కాళ్ళు, కాకపోతే ఎక్కువ చేతులు ఉండొచ్చు ఇలాగ. ఈజిప్షియన్ దేవతల దగ్గరకు వస్తే, దేవుళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు సగం
మానవులు సగము జంతువులు లేదా పక్షులు. మీరు గమనించం, జంతువులు లేదా పక్షులు అంటే తల జంతువు తల ఉంటుంది, దేహం మానవ దేహం ఉంటుంది. ఏముంటాయి, సగమేమో జంతువు లేక పక్షి ముఖం, మిగిలిందేమో మానవ రూపం. ఇదే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు యెహోవా, మా తాత ముత్తాతల దేవుడైన యెహోవా నామము స్వభావము మాకు తెలిసినది, కానీ రూపము ఎలా ఉంటుంది, రూపము ఎలా ఉంటుంది నేను అనుకోవడం. నేను చెబుతున్నా, ఇశ్రాయేలీయులు లేదా అప్పుడు హెబ్రీయులు అరే 3 రోజుల ప్రయాణం చేసి అక్కడ మనం మన దేవుణ్ణి ఆరాధించుకుందాం అంటే, ఒకవేళ మౌఢ్యులు సనాతనులు అక్కడేమన్నా రూపదయం ఉంటాడేమో. యెహోవా రూపాన్ని మోషే గారు 3 దినాల ప్రయాణమంత దూరం వెళ్ళిన తర్వాత ఆరాధిద్దామంటున్నాడు కాబట్టి అక్కడ ఏదైనా దేవరూపాన్ని మనం చూస్తామేమో అని అనుకున్నారేమో. అంటే ఇది ఊహ మాత్రమే, హైపోథెటికల్ అంటారు దీన్ని, ఊహాత్మక సిద్ధాంతం అంటారు దీన్ని, అంతే. మనకు తెలియదు, కానీ రూపము లేదు. ఇక్కడ మళ్ళీ ఆయన స్వభావం అడుగడుగున ప్రత్యక్షపరచుకుంటూనే వచ్చాడు. ఎలా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు? ఆయన నిత్యత్వాన్ని, ఆయన సన్నిధిని, ఆయన శక్తిని. అగ్నిస్తంభం, మేఘస్తంభం. నా సన్నిధి ఉదయం నుండి సాయంకాలం దాకా ఉండి రాత్రికి మళ్ళీ అంతర్ధానం అయ్యేది కాదు. ఈవెన్ ఇన్ ద డార్క్నెస్, అక్కడ కూడా నేను నా సన్నిధిని నీకు ప్రత్యక్షపరుస్తాను. అగ్నిస్తంభము, మేఘస్తంభము ఆయన ఉనికి. అంటే వాళ్ళు ఐగుప్తు దాటి బయటికి వచ్చేంత వరకు, అంటే ఆ ఏలాం ప్రాంతానికి వచ్చేంత వరకు కూడా ఈ రెండింటినీ ఒకవేళ తాత్కాలిక రూప సన్నిధిగా పరిగణించారేమో. అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని వాళ్ళ కంటికి కనపడుతుంది, భావం ఉంది, నామం ఉంది, రూపం కనపడతా ఉంది, రూపం కనిపిస్తూ ఉంది. అందుకని ఇబ్బంది లేదు. ఎప్పుడైతే అగ్ని మేఘ స్తంభాల అవసరత తీరిపోయిందో వారు ఎడారికి వచ్చారు, పారాను ఎడారికి వచ్చారు. అక్కడి నుంచి సీనాయి పర్వత ప్రాంగణానికి వచ్చారు. వస్తే ఈ నాయకుడు 40 దినాలు కనిపించకుండా పోయాడు. నేను ఒక మీమాంస, ఈ మీమాంసని 4-5 గొప్ప పండితులను కూడా నేను అడిగాను. ఇది స్వభావము, నామము ఉంది, రూపం లేదు. ఒకవేళ మోషేను యెహోవా దేవుని సాక్షాత్కారంగా, అర్థమైందన్నమాట, యెహోవా దేవుని యొక్క అవతారంగా లేక భౌతిక సాక్షాత్కారంగా వారు పరిగణించారా అని నాకు అనుమానం వచ్చింది. నాకన్నా అనుమానాలుగా మీమాంసలు అంటాను నేను. అనుమానం వచ్చి నేను నెట్లో కొంచెం ప్రపంచంలోనే 2-3 పెద్ద పండితులు ఉన్నారు, వాళ్ళని కూడా నేను నెట్లో సంప్రదించా. ఏంటి ఇది అని అంటే అసలు అలాంటి దాఖలాలే లేవు. ఆయనను నాయకునిగానే చూశారు, కాకపోతే రాజకీయ ఆస్తిక నాయకత్వాన్ని ఆయనలో చూశారు, కానీ దైవిక నాయకత్వాన్ని చూశారే కానీ దేవ ప్రతినిధిగా పరిగణించిన దాఖలాలు లేవు అని చెప్పేసి అన్నారు. అంటే నేను క్లారిఫై చేసుకోవటానికి. సరే, నడిపించాడు, దేవుని పేరిట నడిపించాడు, నడిపించిన వాడు కూడా లేడు అక్కడ. ఓకే, అగ్నిస్తంభం మేఘస్తంభం అవసరత తీరిపోయింది. మమ్మలను విమోచన కార్యంలోనికి నడిపించి తీసుకుని వచ్చిన మోషే 1 కాదు 2 కాదు 40 రోజులు కనిపించకుండా పోయాడు. ఇప్పుడు మమ్మల్ని నడిపించేందుకు మా ముందు ఒక రూపదైవాన్ని
స్వభావము, నామము, అదే రూపము, రూపదైవాన్ని మా కొరకు నిర్మించు అన్నారు. అది అక్కడ అంటే రూప దైవ సంఘర్షణగా దానిని మనం పరిగణించాలి, అక్కడ చూడాలి. మళ్ళీ ఇక్కడ ఎద్దు బొమ్మే ఎందుకు చేశాడు? ఏ బొమ్మైనా చేయొచ్చుగా. బంగారు దూడనే, దూడ ఎద్దు కాదు, బంగారు దూడనే ఎందుకు చేశాడు? ఇది ముందేం చెప్పుకున్నాం, ఐగుప్తీయుల విశ్వాస సంప్రదాయంలో దేవతలు సగం మానవదేహులు, సగం పక్షి లేక జంతు రూపం, ఈ రెండు ఉంటుంది. మనం భారతదేశంలోనికి వస్తే, మన హైందవంలోనికి వస్తే ఉగ్ర నరసింహుడు అంటారు, నరసింహావతారం అంటారు. అంటే సింహము ప్లస్ మానవ, అది అంటే ఈజిప్షియన్ సంప్రదాయానికి ఇక్కడ ప్రత్యేకగా మనం దానిని చూస్తూ ఉంటాం. అందుకని వాళ్ళకు పరిచయం. ఆ తర్వాత ఒఫీస్ అనే ఎద్దు ముఖమున్న దేవత వాళ్ళకు బాగా తెలుసు. 430 సంవత్సరాలంటే ఆ తరాలు గడుస్తూ ఉన్న వాళ్ళకి అక్కడ ఐగుప్తు దేశంలో ఎద్దు ముఖంతో ఉన్న ఒఫీస్ అనే దేవత వాళ్ళకి తెలుసు. ఎవరు ఈ దేవత అంటే, ఈ దేవత పంట దేవత. కనాను బయలుదేవత కాదు, కనాను సంస్కృతి వేరు. కనాన్లోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ దాని గురించి మనం చెప్పుకున్నాం, అక్కడ నామ ప్రస్తావన గురించి. పంట దేవత, ఉత్పత్తి దేవత. పంట దేవత అంటే ఏంది? ఉత్పత్తి దేవత. పంట అంటే ఏంది? ఉత్పత్తి దేవత. మళ్ళీ శక్తి దేవత. శక్తి అనంటే శక్తి, ఉత్పత్తి రెండు ఎప్పుడు అంతర్లీనంగా ఉంటాయి. దున్నాలి అంటే శక్తి కావాలి, విత్తాలి శక్తి కావాలి. నీవు దున్ని విత్తిన పిదప మాత్రమే ఉత్పత్తిని పొందుతావు. అందుకని ఉత్పత్తిలో దాని వెనుక శక్తి ఉంటుంది. అందుకని శక్తి దేవత, ఉత్పత్తి దేవత. ఉత్పత్తి దేవత మాత్రమే కాదు, పునరుత్పత్తి దేవత కూడా. శక్తి, ఉత్పత్తి, పునరుత్పత్తి. గింజ మళ్ళీ గింజల్ని పెట్టింది. దున్నుతాం, విత్తనాన్ని విత్తుతాం, గింజ వస్తుంది, మళ్ళీ గింజని భూమిలో పెడతాం, మళ్ళీ గింజలు వస్తాయి. అందుకని శక్తి, ఉత్పత్తి, పునరుత్పత్తికి సంబంధించిన దేవతగా ఓఫీస్ వాళ్ళకుంది. మళ్ళీ నాకు అనుమానం అంటే అధ్యయన మీమాంస. ఇశ్రాయేలీయులు లేకపోతే ఐగుప్తులో ఉన్న ఈ ప్రజల నేపథ్యాన్ని మనం గమనిస్తే వాళ్ళు వ్యవసాయం చేసిన దాఖలాలు ఎక్కడా కనబడలేదు. వాళ్ళు ప్రారంభం నుండి పట్టణాలు కట్టారు, అంటే బేల్దారి పని చేశారు. మామూలు మన లెక్కలో చేసుకోవాలంటే వాళ్ళు మొదటి నుండి బేల్దారి పని మాత్రమే చేశారు. ఆ శ్రామికులే. వ్యవసాయం పని చేసిన దాఖలాలు వాళ్ళ దగ్గర లేవు. అంటే లేఖనంలో మనం చూస్తాం కాబట్టి లేవు. మళ్ళీ అనుమానం వచ్చింది, వ్యవసాయ ఉత్పత్తికి వీళ్ళెప్పుడు పాల్గొనలేదు కదా, వీళ్ళు ఎలా ఆ దేవతా ప్రతిమను తమకు కావాలని అడిగారు, లేదా ఆ ప్రతిమను అహరోన్ చేశాడు అనేది కూడా మళ్ళీ మీమాంసలోకి వెళ్ళాము. ఎందుకంటే స్వభావము, నామము, రూపము, ఇది వరుస రూపము. సో ఆ రూపాన్ని అలా చూపించాలి. అప్పుడు మళ్ళీ దానికోసం అధ్యయనం చేశారు. దానికోసం అధ్యయనం చేస్తే నిర్మాణంలో ఈ ఎద్దుల పాత్ర చాలా ఉంటుంది. బండి లాగటానికి, రవాణా తీసుకురావటానికి. అంటే ముందుకు నడిపించేది, ప్రగతిలోనికి నడిపించే దానిలో ఎద్దు ప్రధాన పాత్ర వహించింది. నేను ఇశ్రాయేలీల నేపథ్యం నుంచి చెబుతున్నా. ఇది మనకు కూడా భారతదేశంలోనికి వచ్చాకంటే, అంటే నేను దాని జోలికి వెళ్ళటంలా, మీకు చెప్పడంలా మళ్ళీ ఎక్కువ గందరగోళం అవుతుంది. భారతీయ సంప్రదాయంలో ఉన్న నంది సంప్రదాయానికి, శైవ సంప్రదాయంలో నందీశ్వరుడు ఉంటాడు. నంది సంప్రదాయానికి, ఐగుప్తీయుల ఓఫీస్ సంప్రదాయానికి ఏమైనా
సంబంధాలు, పోలికలు, సాంస్కృతిక అనుబంధాలు ఉన్నాయా అని నేను దాని మీద పరిశోధన చేశాను. కానీ ఇది అప్రస్తుతం, మనం నామాన్ని గురించే చెప్పుకుంటున్నాం. అందుకోసం అప్పుడు మమ్మల్ని నడిపించేందుకు, వాళ్ళు అడిగింది మమ్మల్ని నడిపించేందుకు, వారి శ్రమలో ఆ శ్రమను ముందుకు నడిపించిన క్రమంలో ఒఫీస్ దేవతని ప్రక్కన పెట్టేద్దాం, ఈ ఎద్దులు ప్రధాన పాత్ర వహించాయి, బండి లాగాయి, ఇవన్నీ చేసుకుంటా వచ్చాయి. అందుకని ఆ నడిపించు అనే స్వభావానికి, దేవ స్వభావానికి, వాటన్నింటికి కలిసి వస్తుంది అని చెప్పి దాన్ని బంగారు దూడను చేశాడు. బంగారు దూడను చేశాడు. రూప అరూప దేవ సంఘర్షణ, అది నేననేది. రూప అరూప దేవ సంఘర్షణ. రూపదైవము, అరూపదైవము, అరూపదైవము. ఈ సంఘర్షణలో పైన ఏంటి అసలు చిత్రం ఏంటంటే, పైనేమో నాకు సంబంధించిన ఏ విగ్రహాన్ని నువ్వు చెయ్యకూడదు అనే ఆజ్ఞ పైన ఇస్తా ఉంటే, ఎగ్జాక్ట్గా దానికి వ్యతిరేకంగా క్రింద అదే జరిగింది. క్రింద అదే జరిగింది. అక్కడేమో వద్దన్నాడు ఆయన, ఇక్కడేమో కావాలి అన్నారు వీళ్ళు. వద్దన్ని ఆజ్ఞను అందుకున్నవాడు మోషే, రూపదైవ నిర్మాణకుడు వాళ్ళన్న అహరోను. అన్నదమ్ముల వైరుధ్యం, అన్నదమ్ముల అనుబంధం కాదు ఎరా, అన్నదమ్ముల వైరుధ్యం, దేవ వైరుధ్యం. అయినా ఇక్కడ నేనేమంటానంటే, నామదేవుని కృప, నామదేవుని మహత్తు చాలా గొప్పది. యాజకుడిగా ఎవరిని పెడదాము అని అంటే, ఒకవేళ నేను దేవుణ్ణి అయితే, మాట వరుసగా నేను దేవుణ్ణి అయితే, అరే వాడు వద్దురా, వాడు బొమ్మను చేశాడురా, అంతేగా, వాడు బొమ్మను చేశాడురా, వాడినట్ట యాజకుడిని చేస్తావరా అన్నారు మోషే, అంతేగా. ఆ దేవుని కృప ఎంత గొప్పదో ఆ సంఘటన అర్థమైపోయింది. నిత్య యాజకత్వ విధులను అహరోను కాదు, అహరోను వంశానికి, అహరోను తరానికి ఇచ్చేశాడు. ఇంకంతే. అసలు ఎంత ఆశ్చర్యకరమైన కృపా ప్రేమ. నేను నవనిబంధనలో చూస్తా దాన్ని. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను ఆయన చూపించాడు. మనం ఎంతసేపు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు, ఒక అద్భుతమైన క్షమావాక్యంగా, కృపావాక్యంగా, ప్రేమవాక్యంగా దాన్ని చెప్పుకుంటాం. కానీ హూ ఆయా, నేను నేను అనేదాన్ని నిత్యత్వాన్నే కాదు, నేను ప్రేమించే దేవుడను, క్షమించే దేవుడను, బలహీనతలను సహితము బలంగా మార్చే దేవుడను. అది. సో నామ రూప స్వభావ లక్షణాలు దేవత్వంలో ఎలాగ ఉన్నాయో ఆ క్రమం అలాగే ఉంటుంది. రూప దేవ ప్రయత్నం ఆదిలోనే సమసిపోయింది. అక్కడ అర్థం కానిది ఏంటంటే, బంగారాన్ని బూడిద చేశారంట. బంగారం బూడిదైద్దా? ఐ డోంట్ నో, నాకైతే తెలియదు. బాలుడైన సమూయేలు బంగారం బూడిదని చేస్తావా? బంగారాన్ని బూడిద చేస్తావా? బూడిది కాదు. అవుతా? బంగారం బూడిది కాదు. ఒకడు బూడిది అవుద్ది అని ఎవరన్నా చెబితే, నేను 1 తులం బంగారం ఇస్తాను, నాకు బూడిద చేసాడు. కాకపోతే వీడు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ సంప్రదాయంలోంచి, వీళ్ళ సంస్కృతిలోంచి చెబుతున్నా. బంగారం ఎప్పుడు బూడిద అవుతుందా? అవుదా? పాదరసంతో ఇది చేస్తే బూడిద అవుతుంది. పాదరసంతో బంగారాన్ని పుటము వేస్తే బంగారం బూడిద. అదే బూడిదైపోతుంది. పాదరసానికి బంగారానికి అది స్వర్ణకారులకు మాత్రమే ఆ కిటుకు తెలుసు, దాన్ని ఎంత వాడాలి, ఎలా వాడాలి అనేది. అందుకని స్వర్ణ భస్మం అని అమ్ముతారు కదా, అది కాష్టంలో బూడిదో మనకు తెలియదు, ఏదో తెలియదు, అమ్మటం మాత్రం అమ్ముతారు. స్వర్ణ భస్మము అని అమ్ముతారు.
అక్కడ అరూప దేవత తన శక్తిని, తన స్వభావాన్ని, రూపదేవత యొక్క అస్తిత్వాన్ని నామరూపాలు లేకుండా చేసింది. అర్థమైందా? అరూపదేవ శక్తి, అరూపదేవ స్వభావం రూపదైవ అస్తిత్వాన్ని, ఉనికిని పూర్తిగా ధ్వంసం చేసేసింది, లేకుండా చేసింది. మిగిలిపోయిన బూడిదని కూడా వదిలిపెట్టలే మోషే. రే తాగండి రా అన్నాడు. బూడిద కూడా మిగిలి ఉండడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేను వస్తుంటే దారిలో వీడు వాడు భలే భలే పోస్టర్లు వేస్తాడు రా. వాడు ఎవడు శేషం అనేసాడు రా. అస్సలు వాడు వస్తుంటే శేషం అనేసాడు. శేషం రూపదైవ ఆరాధనకు సంబంధించిన శేషాన్ని కూడా మోషే శేషం కూడా ఉండటానికి వీల్లేదు అంతే. శేషాన్ని కూడా సమూలంగా ధ్వంసం చేసి అవతల పడేశాడు. అక్కడి నుంచి మళ్ళీ పునరుద్ధరించాడు. ఏం పునరుద్ధరించాడు? సన్నిధిని పునరుద్ధరించాడు, ఆరాధనను పునరుద్ధరించాడు, నిబంధనను, ధర్మశాస్త్రం ద్వారా నిబంధనను పునరుద్ధరించాడు, సున్నతి ప్రక్రియ పునరుద్ధరించబడింది. ఇక్కడ సున్నతి వాగ్దానం ఇంకా నెరవేరలేదురా. వాగ్దానం అంటే వాగ్దానం ఏంటి? వాళ్ళెక్కడో పాలు తేనెలు ప్రవహించే కణాలను స్వతంత్రించుకోవటం వాగ్దానం కాబట్టి అక్కడ ఇంకా వాగ్దానం సంపూర్ణం కాల. వాగ్దానం ఉన్నది కానీ నెరవేర్పు ఇంకా జరగల. ఇవి ఉంది: సన్నిధి, ఆరాధన, నిబంధన, ప్రక్రియ ఉన్నది. ఇక్కడ సున్నతి ప్రక్రియకు అదనంగా బలి అర్పణల ప్రక్రియ ప్రవేశించింది. సరే, అది కొంచెం వివాదం, అది ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. బట్ ప్రక్రియ ప్రవేశించింది. వాగ్దానం మాత్రం ఉంది కానీ ఇంకా నెరవేరలేదు. రైట్, ఇప్పుడు నేను ముగిస్తున్నా. ఇవాల్టి అధ్యయనాన్ని ముగిస్తున్నా. నువ్వు చూడబాకరా, నువ్వు విను. ఏదన్నా వినటానికి వస్తారు ఎవరైనా. నిజం చెబుతున్నా, నేను చాలా సీరియస్ చెబుతున్నా. నేను చెప్పేది పరిశీలన చేసుకోవాలంటే ఇంటికి వెళ్ళి పరిశీలన చేసుకోండి. ఇక్కడ వినటానికే రండి. కాదు, అధ్యయనంలో భాగం ఏంటంటే నేను ఎందుకు రిఫరెన్సులు చెప్పను, నేను ఎందుకు బైబిల్ కూడా వెంట తీసుకురానంటే బయట వాళ్ళకి ఏం అర్థం కాదు ఆ సంగతి. వాడి పెడంతర పోటు అని అంటారు కానీ తరం వెంట తరం. అర్థం ఏంటంటే నా మాట నువ్వు వినాలి. నువ్వు రిఫరెన్స్ చెబితే దాని ముందు చదువుతావు, దాని వెనక చదువుతావు, దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటావు. నా మాట వింటావా? నా మాట వినటానికే రా. దిస్ ఈజ్ మై క్లాస్. నీ కాలేజ్ కాదు, ఇది నా కాలేజ్. ప్రభాత నా కాలేజ్. దిస్ ఈజ్ మై క్లాస్. అందుకని ఇంటికి వెళ్ళి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే చెప్పు, నేను కూడా నేర్చుకుంటా. నువ్వు దాన్ని చూసి అన్నా ఇది తప్పన్నా, ఇది ఇక్కడ ఉందన్నా అని చెబితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అప్పుడు నువ్వు నాకు గురువు అవుతావు. నేనేం దానికి ఏమీ బాధపడను, సిగ్గుపడను. ఎందుకంటే అందరూ నేర్చుకునే వాళ్ళమే. మనం ఎవ్వరం పరిపూర్ణులమి కాదు. పరిపూర్ణుడు ఒక్కడే ప్రభువు, అంతే. మనం ఎవ్వరం పరిపూర్ణము కాము. ఇక్కడ రూప అరూప దేవ సంఘర్షణ, అంతేనా? రూప అరూప దేవ సంఘర్షణ. రూపాన్ని, అస్తిత్వాన్ని, ఉనికిని ధ్వంసం చేసేసాడు. కానీ 430 ఏళ్లుగా రూపారాధనలో బ్రతికిన ప్రజలు వీళ్ళు. ఒక లెక్క చెప్పాలంటే భావదారిద్రులు వీళ్ళు కదా, బానిసలు కదా. బానిసలు అంటే ఎవరు? భావదారి. వాళ్ళకంటూ సొంత అభిప్రాయం ఉండటానికి వీల్లేదు. లెక్క చొప్పున అన్ని ఇటుకలు వాళ్ళు చేయాల్సిందే. జ్వరం వచ్చినా ఏమొచ్చినా వీల్లేదు, ఆగటానికి వీల్లేదు. భావదారిద్ర్యులు. అందుకని 430 ఏళ్ళు ఆ భావదారిద్ర్యంలో, రూపారాధంలో అలాగ బ్రతికి ఒక్కసారిగా కేవలం సన్నిధిని మాత్రమే మీరు ఆరాధించాలి అనంటే అర్థం కాదు. అప్పుడు సన్నిధి స్థావరాన్ని ఆయన వాళ్ళకి అనుగ్రహించాడు. ప్రత్యక్ష గుడారం, సన్నిధి స్థావరం. సన్నిధి స్థావరం. మళ్ళీ ఈ సన్నిధి స్థావరంలో వాళ్ళకి అంతో ఇంతో ఊరడి కలిగించడానికి మళ్ళీ 2 బొమ్మల్ని పెట్టాడు. కెరూబు, రెక్కలు చాపిన కెరూబు. అంటే ప్రతిమ సహిత సన్నిధి స్థావరంలో
అరూపుడైన దేవ సన్నిధి నిక్షిప్తమయ్యింది. ఓకే, ఇక్కడ కాపేస్తున్నా, తర్వాత చెప్తున్నా.